నాగరాజు ఉంది. నేనేమన్నా అయ్యా ఇప్పుడు నాగరాజు నన్ను తిడుతున్నాడు ఆయన, నువ్వు ఎక్కడో ఉండి నాటకాలు ఎందుకు దెంగుతావు బే లుచ్చా నీకు ఇప్పుడు ఏమన్నారా అయ్యా? నాగరాజు నిన్నేమన్నా నేను అనేక టాపిక్ల మీద మాట్లాడినా. చాలా మంది అన్వేష్ మీద మాట్లాడు అన్నారు. ఇంకో ఆడోడో అని పేరేంది మొన్నటిదాకా ఇప్పుడు జైలుకు వెళ్ళదు అని పేరేంది మీద మాట్లాడమన్నారు. అని పేరు మర్చిపోతే బాబా ఉన్నాడు కదా, శ్రీనివాస్ అని పేరు కదా, వాని మీద మాట్లాడమన్నారు. ఇట్లా అడుగుతున్నప్పుడు తప్పకుండా దాని గురించి ఎనఫ్ రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నాను. అందులో నీకు వచ్చిన నష్టం ఏంది? నన్ను దెంగే గింగే అని తిట్టాల్సినంత పాపం నేనేం చేసిన? ప్రజలను విషయ అవగాహన పరిజ్ఞానం చేస్తే ఎంతో నేను ఒక్కనే మాట్లాడతలేను కదా భూమి మీద. నా లెక్క రోజు వందల వేల యూట్యూబర్లు మాట్లాడుతారు కదా, వాళ్ళందరితోటి సమస్య రాంది నేను మాట్లాడితే ఎందుకు సమస్య వస్తున్నది? యూట్యూబ్ నాతో నడుస్తలేదు కదా. అంటే మీరు నిజాన్ని అంగీకరించడానికి సంసిద్ధంగా లేరు కాబట్టి ఏం చేస్తున్నారు? ఎవరు నిజం మాట్లాడితే వాళ్ళకి మీకు దానికి నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇచ్చే శక్తి మీకు లేదు కాబట్టి, దానికి ఇది నేను చెప్పిన తప్పు అని ప్రూవ్ చేసే శక్తి నీకు లేదు కాబట్టి బూతులు అందుకుంటున్నావు. నిన్ను చూసి నేను జాలి పడతా. ఓకే, నీకు మంచి బుద్ధి ఇవ్వాలి అని చెప్పి ప్రకృతి మాతని నేను ప్రార్థిస్తున్నా ఈ నాగరాజు లాంటి వాళ్ళకి. ఓకే, నీ మైండ్ కరప్ట్ చెడిపోయింది. అది బూత్ సిమ్మే ఉంది అలా. ఆ బూత్ సిమ్ తీసేయి ప్రకృతి మాత అని దండం పెడుతున్నా. నాగరాజు ప్రసాద్ పూలపాకల హాయ్ బ్రదర్. దళపతి శివాజీ తెలంగాణని డాష్ గుడిపేసి ఎవరు దళపతి శివాజీ అని పేరు పెట్టుకున్నాడు అని బండ బూతులు మాట్లాడుతున్నాడు. నేను క్లియర్గా చెప్పిన, నీ బూతులు నాకు మాట్లాడవచ్చు కానీ ఈ వీడియో నువ్వు ఒక్కడి కోసం నేను మాట్లాడతలేను కదా. మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి నీకు సంస్కారం అడ్డం ఉంది కాబట్టి నువ్వు మంది కుడిసినావో నాకు తెలియదు, మోడీదో ఇంకొందో నాకు తెలియదు కాబట్టి మీకు కుడిసి అలవాటు ఉందేమో కాబట్టి మీరు ఎవరు ప్రజలకి ఇప్పుడు ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? దళపతి శివాజీ అని పెట్టుకున్నావు, బూతులు మాట్లాడుతున్నావు బోసుడికే. నేను బ్లాక్ చేసి దొప్పుతా కానీ కాకపోతే ఇలా కాంగ్రెస్ గురించి ఇక్కడ కాంగ్రెస్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇది జనరల్ టాపిక్. నేను కాంగ్రెస్ పార్టీని తీసుకురాలే కదా ఇక్కడ. అంటే దేనికో లింక్ పెట్టాలి. నీ చేసుకోరా. నువ్వు మోడీ మంచోడైతే వాడిని సంఖ్య నాకు పో కాదు. కరీంనగర్కి వాడు బండి సంజయ్ గారు ఏం తెచ్చిండో చెప్పురా నాయన. సైన్స్ కాంగ్రెస్ ఉంటే తీసేసిండు, ప్లానింగ్ కమిషన్ ఉంటే తీసేసిండు. దేశం కాంగ్రెస్ ఉంటే దాడులు జరుగుతున్నాయి అన్నాడు, నేనుంటే దాడులు జరిగాయి అన్నాడు. వీడు వచ్చినాక మళ్ళీ ఇంకెందుకు దాడులు జరుగుతున్నాయి? అన్ని వ్యవస్థలు సంస్థలు వించేళ్ళున్నాక ఒక నాగార్జున సార్ లాంటిది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడుతున్నావు. అయినా ఈ లంచ కొడుకు నేను నిన్నేమన్నారా? ఈడ కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అన్వేష్ గారి గురించి మాట్లాడుతుంటే? అంటే ఈ లంచ కొడుకులు అన్నం తినరన్నట్టు. ఈ లంచ కొడుకులకి మన దగ్గర దోసుకున్న జిఎస్టీ డబ్బులు ఆ ఢిల్లీలో ఉన్న లంచ కొడుకులు బీజేపీ ఐటీసీలు ఈ లంచ కొడుకులు చిల్లరిస్తే ఈ చిల్లరోడు మరుగుతున్నాడు. నేనేమన్నారా బోసుడికే? అందరు దొంగలలో తక్కువ దొంగ కాంగ్రెస్ రా అయ్యా. ఇలా భారతదేశంలో కట్టినంటే కాంగ్రెస్ ఇడ్డో కట్టినరా, అట్లాంటి మోడీ లంచ కొడుకు ఎడ కట్టిండో చూపెట్టరా బోసుడికి అని చెప్పిన దళపతి శివాజీ లంచ కొడక. నేను ప్రశాంతంగా ఒక ఇండిపెండెంట్ టాపిక్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ ని ఏమన్నారా? నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్పలే. అందరు ఇట్లా వాడు తక్కువ దొంగన్నాడు. మనం కట్టిన ట్యాక్స్ డబ్బులో 70 రూపాయలు 70 నుంచి 80 రూపాయలు మనకే ఖర్చు పెడుతున్నాడు, అది కూడా లాంగ్ టర్మ్ లో పెడుతున్నాడు. అట్లా మోడీ గారు ఏం చేసిండో చెప్పురా బోసుడికి అని చెప్పిన. అట్లా కేసీఆర్ గారు ఏం చేసిండో చెప్పురా అని చెప్పిన. కేసీఆర్ గారిని చేయలో పెట్టే కంటే ముందు తెలంగాణ బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉంటే బోసుడికి లంజా కొడక ఏడుంటేందిరా? దేశంలో ఉన్న నా పర్సనల్ టైం కేటాయించి నేను రీసెర్చ్ చేసి ప్రజలకు చెప్తుంటే నీకు ఉద్యమం వచ్చింది, నాకు రావా బూతులు? బోసుడికే శీర్షింతగాడతా లంబడి కొడక. నేను జనరల్ టాపిక్ మాట్లాడుతుంటే నిన్నేమన్నా అన్నారా? నీ అయ్యనన్నా, నీ అమ్మనన్నా, నీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చినారా బోసుడికే? జనరల్ టాపిక్ మాట్లాడుతారు, ఎవరి వ్యక్తిగత జీవితంలోకి పోతలేను కదరా నేను. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏమైనా ప్రజలకు నష్టం జరిగితే మాట్లాడుతూ తప్ప నేను నిన్నేమన్నారా బోసుడికే? దళపతి శివాజీ అని పెట్టుకున్నావు, దళపతి శివ అని పెట్టుకున్నాడు లంబడి కొడుకు. గౌడ అని పెట్టుకున్నాడు గతంలో, ఇప్పుడు శివాజీ అని పెట్టుకున్నాడు, జీ అని పెట్టుకున్నాడు. అంటే నేను జీ అని విలువాలన్నట్టు లంబడి కొడుకుని అందరు బుద్ధ మీద అంతా బోసుడికే. గతంలో మంచి కామెంట్ పెట్టాడు కదరా బోసుడికే. దళపతి శివ గౌడ్ ఉంటే వినిపారు, శివ గౌడ్ తీసేసి జీ పెట్టుకున్నాడు. ఈ పాడుకో అంటే ఎవరి దగ్గర చిల్లర తీసుకున్నాడు పాడుకో. గతంలో తీసుకోవాలి, ఇప్పుడు తీసుకుంటున్నాడు ఈ లంచ కొడుకు. బుద్ధ మీద అంతా
అరే నీ జనరల్గా మాట్లాడి నీ గుద్దాన్ని వచ్చింది బే, బూతులు మాట్లాడుతున్నావు బోసిడికే. రా నీ గుద్దాలు దామ్మంటే రేపు ఇలా కాన్ఫరెన్స్ పెడదాం, ఓకే, జూమ్ కాల్ పెడతా, లంచ కొడుక వచ్చి ప్రజలకు ఏం చెప్తావు చెప్పు బోసిడికే, బూతులు లేకుండా మాట్లాడు. గాడిది కొడుక ఏమన్నారా నేను? ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి వానికి సపోర్ట్ చేసిన. లేదు కాంగ్రెస్ కంటే మంచిగా చేసిండు ఓడి చేస్తే వానికి చెప్పురా, వానికి కూడా సపోర్ట్ చేస్తా. కమ్యూనిస్ట్ పార్టీ వాడు మంచోడే, సపోర్ట్ చేద్దాం. కాదు వీడు దోసుకుంటాడు కదరా, 7 లక్షల కోట్లు అప్పు చేసి దెంగేసిండు కదా, ఎవడు కట్టాలి అప్పు? వాడు 13 ప్రధానమంత్రులు 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్ల. ఒక్క మోడీ గారు వచ్చినాక 150 లక్షల కోట్లు అప్పు చేసిండ్రా, మొత్తం కలిపి 200 లక్షల కోట్లు దాటిందిరా. మన జీడీపీ ఎంత ఉందో అప్పు అంత ఉంది. ఇవాళ ఏం కట్టిండ్రా మోడీ గాడు? వాడు అంత తక్కువ 56 లక్షల కోట్లలో అన్ని కట్టింది. ఇవాళ వాడు కట్టిన అమ్మక తెంగుతుండీడు. ఇస్రో వాడు కట్టిండ్రా, మోడీ గారు కట్టిండా? ఐడిపిఎల్ వాడు కట్టిండు, బీడీపీఎల్ వాడు కట్టిండు, ఈసీఐఎల్ వాడు కట్టిండు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాడు కట్టిండు. ఇలా భారతదేశం న్యూక్లియర్ వెపన్ ఎవడు చేసిండు? ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టినాం? చెత్త బోసిడికే. అట్లా ఈ లంచకొడికి ఏం కట్టిండో చెప్పురా, వానికి మద్దతు ఇద్దాం. అన్నదమ్ముల మంది కొట్లాడ పెట్టడం తప్ప ఏవి మేము కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏడిపోతున్నాయి. ఈ కట్టిన ట్యాక్స్ డబ్బులు దెంగేస్తున్నాడు, అప్పు చేసి దెంకపోతున్నాడు. గతంలో కట్టిన ట్యాక్స్ డబ్బులతో కట్టినటువంటి సంస్థలని వాళ్ళ దోస్తులకు ఇచ్చేసి అవి అట్లా దెంకపోతున్నాడు. ఇవన్నీ దృష్టి మరల్చడానికి దోపిడి నుంచి లంచ కొడుకు ఏది హిందూ ముస్లిం చేత నింపుతున్నాడు. హిందువులను కొట్టేది వాడే, ముస్లిం కొట్టిన ప్రచారం చేసేది వాడే. ఈ వాస్తవాలు చెప్తే ఈయన కూతురు వస్తున్నది దళపతి శివగాడికి. ఎందుకంటే వీనికి ఏదో చిల్లర ఇస్తుండే కాబట్టి వాడు దోస్తున్న దానికి వెళ్ళి. లాంబడి కొడక నీ గుద్దాలు దమ్ముంటే రేపు ఇలా మీటింగ్ పెడదాం, జూమ్ కాల్ పెడదాం, రా ఏం చెప్తావు చెప్పు బోసిడికే. ప్రజాస్వామికబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఏది బూతులు లేకుండా నార్మల్గా చెప్పు, ఓకే, సబ్జెక్ట్ మాట్లాడు. నీ మోడీ గాడు ఏం వీకిండో, నీ కేసీఆర్ గాడు ఏం వీకిండో నువ్వు చెత్త తీసుకురా. నేను కాంగ్రెస్ ఏం చేసింది నేను చెప్తా. ప్రజల ముందు పెడదాం కుల్లా. ఎవడు మంచిగా చేస్తే వానికి ఓటు వేసుకోమని చెప్దాం. నాకేమైనా కాంగ్రెస్ వాడు 1 రూపాయి ఇచ్చిండారా? బోసిడికే గుద్ద మీద అంతా లంజ కొడక.